హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంటీ ఫ్రమ్ ఏపీ త్రిబులిటీ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే రోహిత్ శర్మ గురించి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రోహిత్ శర్మ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రోహిత్ శర్మ అంటే ఇండియన్ టీమ్ కెప్టెన్. అతను ఒక స్టార్ క్రికెటర్, ఒక బెస్ట్ ఓపెనర్. అతని జెర్సీ నెంబర్ 45 అని మాత్రమే తెలుసు. కానీ అతని బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలని నేను ఆశపడుతున్నాను. అతను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లోని గురునాథ్ శర్మకి, అలాగే తన తల్లి పూర్ణిమ శర్మకి జన్మించాడు. తన తల్లి పూర్ణిమ శర్మ మన విశాఖపట్నానికి చెందిన మన తెలుగింటి ఆడపడుచు. రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987 సంవత్సరంలో జన్మించాడు. రోహిత్ శర్మకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. 8 సంవత్సరాల వయసులో ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నతో నేను క్రికెట్ ఆడతానని చెప్తాడు. అయితే అలాగే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ డాడీకి వచ్చే జీతం కూడా చాలా చాలా తక్కువ. కాబట్టి వాళ్ళ డాడీ రోహిత్ శర్మని వాళ్ళ మామయ్య గారింటికి పంపించేస్తాడు. రోహిత్ శర్మ చిన్ననాటితనమంతా వాళ్ళ మామయ్య దగ్గరే గడుపుతాడు. వాళ్ళ మామయ్య గారి ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులు చూసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. 1999 సంవత్సరంలో వాళ్ళ మామయ్య ఇచ్చిన డబ్బుల సహాయంతో రోహిత్ శర్మ ఒక క్రికెట్ కోచ్లో జాయిన్ అవుతాడు. అక్కడ పరిస్థితులు ఏమీ బాగోపోవడంతో, అక్కడ ఫెసిలిటీస్ ఏమి సరిగ్గా బాగోపోవడంతో డ్రిల్ మాస్టర్ తనని ఒక స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లోకి పంపిస్తారు. ఆ స్కూల్లో తన పేరుతో రికమెండ్ చేసి 4 years స్కాలర్షిప్ కూడా రోహిత్ శర్మకి ఇప్పిస్తారు. అలా రోహిత్ శర్మ 4 years అలా ఆ క్రికెట్ స్టేడియంలో ఎంతో కష్టపడి క్రికెట్ నేర్చుకొని మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఎదుగుతాడు. అలా రోహిత్ శర్మ 2007 T20 వరల్డ్ కప్లో ఇండియన్ టీంలో అరంగేట్రం చేశాడు. 2007 T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 61 పరుగులకి 4 వికెట్లు కోల్పోగా MS ధోనితో జతకట్టి 85 పరుగులు చేసి టీమిండియా సెమీఫైనల్స్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందుకుగాను ఆ టీంలో అతనికి ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుంది రోహిత్ శర్మకి. అలా ఇండియన్ టీం సెమీఫైనల్స్కి క్వాలిఫై అవుతుంది. అలాగే ఫైనల్ మ్యాచ్లో కూడా 16 బంతుల్లో 30 రన్లు కొట్టి ఇండియన్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ గెలవడానికి ఎంతో కీలకమైన తన వంతు పాత్ర పోషిస్తాడు రోహిత్ శర్మ. అలా ప్రయాణం చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు. ఆ రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మార్టిన్ గప్టిల్ ఇలాంటి వాళ్ళు డబుల్ సెంచరీలు కొట్టారు ఇంటర్నేషనల్ క్రికెట్లో. కానీ రోహిత్ శర్మ మాత్రం ఒకటి కాదు ఏకంగా 3 డబుల్ సెంచరీలు కొట్టి ఆ రికార్డుని ఎవరో బ్రేక్ చేయకుండా ఆల్ టైమ్ రికార్డుగా చేశాడు రోహిత్ శర్మ. అలాగే 2019 వరల్డ్ కప్లో 5 సెంచరీలు కొట్టి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పుకున్న రోహిత్ శర్మ అంటే నాకు ఎంతో ఇష్టం. రోహిత్ శర్మ నా ఫేవరెట్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టిన అతను ఎక్కడా కూడా నేను క్రికెట్ రావలేనని ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా అతను ఎంతో కష్టపడి క్రికెటర్ అయ్యి తనంటే ఏంటో ప్రపంచానికి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎన్నో కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు రోహిత్ శర్మకి. ఇప్పుడు ఎన్నో కోట్లకు అధిపతి అయ్యాడు రోహిత్ శర్మ. ప్రపంచంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా రోహిత్ శర్మ లాగా కష్టపడి చదవాలి, సాధించాలి అని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకునేటప్పుడు ఎన్నో టెంప్టేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడి ఇంకా వాటిని ఓవర్కమ్ చేసి ఇంకా జీవితంలో సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.